కొత్త ఏటీఎం తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజము. బీజేపీ విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభలో ప్రసంగం. రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పరస్పరం కవర్ ఫైర్ చేసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య బలమైన అవినీతి బంధం ఉంది. బీఆర్ఎస్ కుంభకోణాల్లో కాంగ్రెస్ భాగస్వామి అయ్యింది. కాళేశ్వరంపై విచారణ జరిపించకుండా రాష్ట్ర సర్కారు ఫైళ్లు మూసేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంగా తయారైందంట. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ కొత్త ఏటీఎం ఏంది? ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ విషయంలో అసలు యాక్చువల్గా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అక్కడ రాష్ట్రంలో ఖజానా లేకుండా ప్రజలతో నానా ఇబ్బందులు పడి ఇప్పుడు 3 నెలల్లో వాళ్ళు చేసిన మేనిఫెస్టోను రిలీజ్ చేసుకుంటా ప్రజలకు అనుకూలంగా అన్ని పనులు చేసుకుంటా ఈరోజు మోడీ గారు ఆదిలాబాద్ రాగానే ప్రోటోకాల్ మెయింటైన్ చేసి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు పోవడం జరిగింది. రేవంత్ రెడ్డి పోయిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే అని కిషన్ రెడ్డి చెప్పడము ఎంతవరకు కరెక్టు? ఈరోజు తెలంగాణ ఏటీఎం అంటున్నారు, తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పరం కవర్ పేజీ చేసుకుంటున్నాయని విమర్శించారు. అది కాదు, మీకు 1 సీటు నుంచి 8 సీట్లు బీజేపీకి వచ్చినప్పుడు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన ఘనత మీది, కాంగ్రెస్ది కాదు. మళ్ళీ తిరిగి కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే నాణానికి 2 ముఖాలు, ఈ పార్టీల మధ్య బలమైన అవినీతి బంధం ఉంటుంది. అది అవినీతి బంధం ఉంటే అసలు బీఆర్ఎస్ఏ రావడం జరుగుతుండే. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు 8 సీట్లు వాళ్లకు సపోర్ట్ చేయడం తప్పు కాదంటారా? లేకపోతే ఎంఐఎం 7 సీట్లు వీళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అంటారా? అన్నీ మీరు చేసుకుంటే ఇంకొక పార్టీని బ్లేమ్ చేస్తారు. తిరిగి రెండిట్ల విషయంలో ఈ పార్టీల మధ్య బలమైన అవినీతి బంధం ఉంది. బీఆర్ఎస్కు అవినీతి బంధం ఉంది. ఇది వచ్చి 3 నెలలు అయింది. దీనికి ఇంకా అవినీతి అనేదే తెలియదు. వాళ్ళు 10 సంవత్సరాలు ఓపిక పడ్డారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఏంది, రాష్ట్ర ఖజానా లేకుండా ఈరోజు ప్రజలకు అనుకూలంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అక్కడ. కాబట్టి ఈ విషయంలో రెండిటికి అవినీతి బంధం ఉందనడము కరెక్ట్ కాదు. కాబట్టి మేము కూడా వాళ్ళు ఏమంటున్నారు, దీని గురించి ప్రపంచం అంతా తెలుసు, మీరు తిన్నారు మేము తింటాం. తిన్నవాళ్ళు బీఆర్ఎస్ వీళ్ళు తినడానికే లేదు, అక్కడ తినడానికే లేదు, జీరో. కోడిగుడ్డు అప్పుడు మీరేం చేసేసారు? కోడిగుడ్డు మీద ఈకలు వీకినరా? కేంద్రంలో ఉన్నప్పుడు ఎందుకో కవితను అరెస్ట్ చేయలేదు, ఎందుకో వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళు 8 సీట్లు వచ్చేటట్టు మీరు తయారు చేసుకున్నారు బీఆర్ఎస్ దగ్గర. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ 3 నెలలు కానీ దాన్ని మొత్తము ఎలా చేస్తున్నారు అంటే ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ మీద. ఇది ఎంతవరకు కరెక్టు?